భూ సంబంధమైన వాటిని ప్రేమించి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. పరసంబంధమైన జీవితం కొరకు నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. చెప్పండి, ఒకటేమిటి? యేసయ్య సర్వ మానవాల్ని క్షమించారు, తెలియక చేసే ప్రతి పాపాన్ని క్షమించారు. క్షమించబడిన నీవు మరలా ఏ పాపము ఏ తప్పు చెయ్యొద్దు. ఒకవేళ నీ ఎడల ఎవరైనా ఏదైనా అపరాధం చేసి నీకు బాధ కలిగిస్తే వారిని కూడా నీవు క్షమించాలి. క్షమించటమే నీ నైజమై ఉండాలి. ఒకవేళ వారికి ఏదైనా శిక్ష విధించాలంటే అది దేవుడు చూసుకుంటాడు, దేవునికి అప్పగించాలి. అందుకే యేసయ్య మనల్ని శత్రువును కూడా క్షమించమని చెప్పారు. ఇక శత్రువునే క్షమిస్తే మనం ఇంకెవరిని ద్వేషించగలం? ఎవరి మీద కక్ష సాధించగలం? క్షమించబడిన మనము క్షమించటానికి మనసు ఉండాలి. రెండవది, మనము భూ సంబంధులం కాదు, పరలోక సంబంధులం. మనకు పరలోక సంబంధమైన జీవితాన్ని అనుగ్రహించటానికి ఆయన యందు విశ్వాసం ఉంచే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు నీవు భూ సంబంధివి కాదు అనే విషయానికి నీకు ఎప్పుడైతే అర్థమైందో, ఈ భూ సంబంధమైన వాటి కొరకు నీవు ఏ విషయంలో కూడా సమయాన్ని వృధా చేసుకోవు, వ్యర్థమైన వాటికి ప్రాధాన్యతనివ్వవు. నేను పరలోక సంబంధమైనటువంటి జీవితం జీవించుట కొరకు నేను ఏ విధంగా సిద్ధపడాలి అనే పనిలోనే ఉంటావు. ఒకవేళ నేను ఇది చేయొచ్చా చేయకూడదా అనే ఒక అవగాహన నీకు ఏర్పడుతుంది కనుక పరదైసును అనగా పరలోకాన్ని పోగొట్టుకునే ఏ వ్యర్థమైన వ్యవహారాల్లో కూడా నీవు సమయాన్ని వృధా చేసుకోవు. మనము పరలోక సంబంధులము గనుక భూ సంబంధమైన జీవితాన్ని నువ్వు ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. అమితంగా అధికంగా భూ సంబంధమైన వాటి కొరకు నీ ధనాన్ని వెచ్చించొద్దు, నీ సమయాన్ని వెచ్చించొద్దు, నీ బలాన్ని కూడా వెచ్చించొద్దు. నీకు ఏదైనా ప్రాముఖ్యమైంది అని అనుకుంటే అది పరలోక సంబంధమైన జీవితం కొరకు నీ సమయం, నీ బలము, నీ ధనము పరలోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే వెచ్చించాలి. వాటి కొరకే నువ్వు ప్రయాసపడాలి. ఇక మూడవదిగా ఆయన అప్పగింత పెట్టారు. ఆయన అప్పగింత పెట్టారు. దేవుడు మనకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. మనకి ఏదైతే దేవుడు అప్పగించారో ఆ బాధ్యతలన్నిటినీ కూడా మనము చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి. అది కుటుంబ బాధ్యత అయినా, సంఘ బాధ్యత అయినా, సమాజం యొక్క బాధ్యత అయినా, నీకు దేవుడు అప్పగించబడిన బాధ్యత నీవెప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నీ కుటుంబ బాధ్యతను, దేవుడు నిన్ను చేర్చిన సంఘ బాధ్యతను, సమాజంలో మనము నిర్వర్తించవలసిన బాధ్యత ఏదైనప్పటికీ కూడా వాటిని నీవు జాగ్రత్తగా, శక్తి వంచన లేకుండా నీ వంతు ధర్మాన్ని నీవు తప్పకుండా నిర్వర్తించాలి. తప్పించుకునే ప్రయత్నం ఏ విషయంలో కూడా చేయొద్దు. ఇక నాలుగవది ఎడబాటు. దేవుడు పాపము చేసిన వారిని క్షమిస్తారు, కానీ ఆ పాపములోనే నేను బ్రతుకుతానంటే మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తారు.
పాపం చేసిన ప్రతి వ్యక్తిని పశ్చాత్తాపడితే ఆయన క్షమించేశారు, ఆల్రెడీ క్షమించేశారు. క్షమించబడిన తర్వాత కూడా నేను ఇంకా పాపములోనే ఉంటాను అని అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తారు. ఎప్పటి వరకు అంటే నువ్వు పశ్చాత్తాపడి మరలా ఈ పాపం జోలికి నేను పోని, పాపములో నాకు వచ్చే ఆ రిజల్ట్ ఏంటనేది నాకు అర్థమైంది, ఆ పాపం వలన నేను పొందుకునే జీతం ఏంటనేది నాకు అర్థమైంది. కాబట్టి ఈ పాపము వలన నేను మోసపోయాను, నష్టపోయాను, నాశనం అయిపోయానే తప్ప ఈ పాపం వలన నాకు కలిసి వచ్చేదేమీ లేదని నీకు తెలిసిన రోజున పశ్చాత్తాపడతావే, పశ్చాత్తాపడే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తారు. నీ ప్రార్థన వినరు. నువ్వెంత బాధపడినా, ఎంత గింజుకున్నా, ఎంత అరసినా దేవుడు నీ వైపు కన్నెత్తైనా చూడరు. నీవు పశ్చాత్తాపడి కన్నడి పాపం చేయను దేవుడా నన్ను క్షమించు, నాకు బుద్ధి వచ్చింది అంటావో అప్పుడు మాత్రమే నిన్ను పట్టించుకుంటాడు దేవుడు. అలాగని పదే పదే చేసేసి మరలా తప్పించుకోవటానికి అడిగేసి మరలా చేద్దాం అని అనుకుంటే మోసపు బ్రతుకును దేవుడు ముందుగానే పసిగట్టి నీలో నిజమైన పరివర్తన ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు నిన్ను పట్టించుకోరు. ఇక్కడ మనకు ఎడబాటు అనేది, నీవు పాపములోనే బ్రతకాలి అని నువ్వు ఫిక్స్ అయిపోయినంత కాలము, ఎవరు చెప్పినా వినను, నా ఇష్టం అనుకున్నంత కాలం దేవుడు నిన్ను పట్టించుకోడు, వదిలిపెట్టేస్తాడు. నీ ఇష్టానికి వదిలిపెట్టేస్తాడు. తప్పిపోయిన కుమారుడిని వదిలిపెట్టేసినట్టుగా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నీ అంతటా నువ్వు మరలా పరివర్తన చెంది పశ్చాత్తాపడి వచ్చే వరకు దేవుడు నిన్ను పట్టించుకోడు. ఇక 5వది దప్పిక. యేసుక్రీస్తు ప్రభువారు దప్పికతోనే ఆ శిలువ యాగాన్ని ముగించారు. ఆ దప్పిక తీర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని దప్పిక నేను తీర్చాలి. ఆయన దప్పిక ఏంటి, ఆయన ఆశ ఏంటి, ఆయన కోరిక ఏమిటి, అది నేను తీర్చాలి. దాని కొరకు నేను ఎంతైనా ప్రయాసపడాలి. నా దేవుని తృప్తిపరచాలి, నా దేవుని కోరిక నెరవేర్చాలి. నా దేవునికి ఏదైతే అసంతృప్తిగా మిగిలిపోయిందో దాన్ని నేను కంప్లీట్ చేయాలి, సంతృప్తిపరచాలి. ఆయన దాహం నేను తీర్చాలి, ఆయన కోరిక నెరవేర్చాలి. ఆ దప్పిక మనకు కూడా ఉండాలి. అది చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు అన్నట్టుగా దైవిక దాహంతో నింపబడాలి. మనం దైవిక దాహంతో నింపబడి ప్రభు ఏదైతే అసంతృప్తితో ఇది ఎవరు చేస్తారు, ఇది ఎవరు నిర్వర్తిస్తారు అన్నట్టుగా మన కొరకు ఏదైనా ఒక అంశం ఎదురు చూస్తుందో దానికి నేనున్నాను ప్రభువా, మీ దాహం తీర్చడానికి, మిమ్మల్ని తృప్తిపరచడానికి, మీ కోరిక నెరవేర్చడానికి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేనున్నాను అని ఎవరైతే ఆ దైవ చిత్తాన్ని చేస్తారో వారే ఆయన దప్పికను తీర్చిన వారు అవుతారు. ఇక 6వది సమాప్తం. మనము సమాప్తం చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆ దైవ చిత్తం అంతా సంపూర్ణం చేసిన తర్వాత సమాప్తం అని చెప్పారు. నేను చేయవలసిందంతా చేసేసాను, ఇక నేను చేయవలసింది ఏమీ లేదు. ఇక ఏమైనా చేయవలసింది ఉంటే అది మీరు చేయాలి, అది నేను మీకు అప్పగించాను, మీ మీద పెట్టేశాను. పరలోకం నుండి భూమి మీదకి నిన్ను నన్ను పంపింది మన ఇష్టానుసారంగా జీవిస్తామని కాదు, ఈ భూమి మీద సంపూర్ణం చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని చిత్తం మనం సమాప్తం చేయాలి, సంపూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలి. అది నీ విషయంలో నువ్వేం చేయాలో దేవుణ్ణి అడగాలి, నా విషయంలో నేనేం చేయాలో దేవుణ్ణి అడగాలి.
నేను చేయగలిగింది నేను చేయాలి, నీవు చేయగలిగింది నువ్వు చేయాలి. నాకు సంబంధం లేదు అని తప్పించుకుంటే గనక నీకు దేవుడు అప్పగించిన పని ఏమిటో, నీకు అప్పగించిన ఆ బాధ్యత ఏమిటో, నీకు అప్పగించబడినటువంటి ఆ పని ఏమిటో నీవు నిర్వర్తించకుండా అది సంపూర్ణం చేయలేదు గనుక దేవుని దగ్గర నీకు ఏమాత్రం కూడా ప్రవేశం ఉండదు. ఆయనతో నీకు సంబంధం ఉండదు. అందుకే దేవుణ్ణి అడగాలి, ఇంతవరకు నీవు బాధ్యత లేకుండా ఉన్నావా? భారం లేని వ్యక్తిగా ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? ఈరోజు దేవుణ్ణి అడుగు, యేసయ్యా ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో, ఈ మిగిలిన శేష జీవితంలో నేను ఏం చేయాలో నాకు తెలియపరచండి, బయలుపరచండి అని దేవుణ్ణి అడుగు. ఇంతవరకు నువ్వు అడగలేదు, వదిలే. జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం. ఇక జరగవలసినటువంటి మన మనుగడలో, భవిష్యత్తులో, రేపటిని గూర్చినటువంటి ఆ దైవ ప్రణాళికలో నీవు ఇన్వాల్వ్ అవ్వాలంటే, ఆ దైవ చిత్తంలో నువ్వు ప్రవేశించి ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే నువ్వు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి, నేనేం చెయ్యాలి అని అడగాలి. ఒక జాబులో నువ్వు జాయిన్ అయినప్పుడు నీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. జాబ్లో జాయిన్ అవ్వకముందు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. నీకు రేపటి నుండి నీ యొక్క డ్యూటీ ఇలా చేయాలి, ఇవి నువ్వు చేయాలి అని ముందు ట్రైనింగ్ ఇస్తారు. అవునమ్మా, ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. జాబ్ చేసే వాళ్ళందరికీ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత అప్పుడు వారి యొక్క విధుల్లోనికి వారిని పంపిస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏదైతే నేర్పించారో అనుదిన జీవితంలో వారు అదే నిర్వర్తించాలి. నాకు తెలియదు అంటానికి లేదు, ఆల్రెడీ నీకు ఒక ట్రైనింగ్ ఇవ్వబడింది. దాన్ని ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసి అప్పగించాలి బాస్కి. ఒకవేళ నువ్వు నిర్వర్తించకపోతే గనక నువ్వు తొలగించబడతావు. ఉద్యోగంలో ఎవరైనా సరే వారి డ్యూటీ సక్రమంగా చేయకపోతే కొంత వ్యవధి ఇవ్వబడుతుంది, కొంత వెసులుబాటు కల్పించబడుతుంది. పోన్లే కొత్త కదా అని ఎవరో ఒకరు నేర్పిస్తారు. ఇంకా సంవత్సరం పొడిగినా తెలియదంటే గనక కట్. దేవుడు కూడా మనకు అప్పగించబడినటువంటి పని, బాధ్యత, ఒక విధి దేవుడు మనకి ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు, తెలియచేస్తున్నారు. తెలియచేసినా నీకు సంబంధం లేనట్టుగా ఎప్పుడైతే నువ్వు తప్పించుకోవటం అలవాటు చేసుకున్నావో దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితిలో తనకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించట్లేదు. నీవెవరవో, నీకు దేవునికి సంబంధం లేదు. ఒకవేళ బాధ్యత లేకుండా తప్పించుకున్నంత మాత్రం తెలివైన వ్యక్తి అని నువ్వు అనుకోవచ్చు, ఇక్కడ సెలామని అయిపోవచ్చు, ఒకవేళ ఇక్కడ గడిచిపోవచ్చు. కానీ దేవుని దగ్గర నీకు ఎంట్రీ ఉండదే, ప్రవేశం ఉండదే. ఇక్కడ బాధ్యత లేని వ్యక్తిగా నువ్వు వ్యవహరించిన తీరును దేవుడు చూస్తున్నారు కదా. అందుకని దేవునికి నీకు ఏ విధమైన సంబంధం లేదు. నీకు ఎప్పుడు దేవునితో సంబంధం ఉంటుందంటే దేవుణ్ణి అడిగి నీ పని ఏంటో, నీ బాధ్యత ఏంటో, నీ కర్తవ్యం ఏంటో నువ్వు అడిగి తెలుసుకున్నప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా చెప్తారు. అలాగా, సరే, నీ కొరకు ఈ పనిని, ఈ విషయంలో నీకు నేను అప్పగిస్తున్నాను, దీనికి నువ్వు సూటబుల్, ఈ విషయంలో నీకు సామర్థ్యం ఉంది, ఈ విషయంలో నీవు ఒక అర్హత కలిగి ఉన్నావు గనుక దీనికైతే నువ్వు సరిపోతావు.
కాబట్టి ఇది నీవు నిర్వర్తించని దేవుడు మనకు తెలియచేస్తారు. కనుక ఆ విషయం నీకు అర్థం కావాలంటే అడగాలి, ప్రభువా నేను ఏ పని చేయాలి, నేను ఏ విధంగా జీవించాలి, నా కొరకు మీరు నిర్ణయించిన ఆ పని ఏంటి, నాకు మీరు అప్పగించిన బాధ్యత ఏంటి అని అడిగితే దేవుడు నీకు తప్పకుండా అది తేటగా తెలియచేస్తారు. ఇక 7వది సమర్పణ, ఆత్మార్పణ. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఆత్మనిచ్చారు. ఈ శరీరం ఉందే, ఈ శరీరం ఒక రోజున క్షీణించిపోతుంది. గతంలో కూడా మీకు నేను చెప్పాను, శరీరం శాశ్వతం కాదు. భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము ఈ శరీరము మనకు ఉపయోగపడుతుంది. ఈ శరీరం భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరానికి మరణం ఉంటుందో, ప్రతి ఒక్కరూ మరణించాలి. ఒక రోజున ఈ శరీరానికి, ఈ దేహానికి మరణం ఉంది. ఈ దేహము మరణించిన తర్వాత ఇది రోజు రోజుకి ఇది క్రమక్రమంగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది, పురుగులు పట్టేస్తాయి, మట్టిలో కలిసిపోద్ది. ఎందుకనంటే ఈ శరీరాన్ని దేవుడు మట్టితో చేశారు కనుక మన్నైనది తిరిగి వెనకటి వలనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. అనగా మనలో ఏముంది? ఇప్పుడు దేవుడు నాసికారంధ్రములో ఊదిన ఆత్మ ఉందే, జీవవాయువు ఉందే, ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళే నాటికి ఈ ఆత్మలో ఏ విధమైన కల్మషము, మలినము, అపవిత్రత, పాపము, చెడుగు అనేది లేకుండా నీవు చక్కగా పరిశుద్ధంగా సిద్ధపరచుకోవాలి. ఈ శరీరంలో ఉండగానే, భూమి మీద ఈ శరీరములో ఉండగానే, ఈ శరీరముతో నీవు చేసిన క్రియలన్నిటికీ కూడా తీర్పు ఉంది కనుక ఆ తీర్పులో నువ్వు దోషిగా నిలబడకుండా, నేరస్తురాలుగా నిలబడకుండా, ఈ శరీరముతో మనం బ్రతికుండగానే మన జీవితంలో మన వలన జరిగిన ప్రతి పొరపాటుని, ప్రతి పాపాన్ని, ప్రతి చెడుగును అంతటిని కూడా ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, నీ క్రియలన్నిటిలో ఎక్కడైతే నీవు చెడిపోయాను అని అనిపిస్తుందో, నేను తప్పు చేశాను, పాపం చేశాను అని నీకు అనిపిస్తుందో, ఆ విషయాలన్నిటినీ దేవుని దగ్గర నువ్వు ఒప్పేసుకోవాలి. అస్సలు లేట్ చేయొద్దు. ఈరోజే నీకు ఇవ్వబడిన అవకాశం అనుకుని ఏమో రేపు ఏమైపోతానో అనే భయంతో నీవు క్లియర్ చేసేసుకోవాలి, ఉతికేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని వెంటనే మనము శుద్ధి చేసుకుంటే కనుక మన ఆత్మ ఫ్రెష్ అయిపోద్ది. దేవుడు మనము పుట్టినప్పుడు ఏ ఆత్మను పరిశుద్ధంగా మనలోనికి పంపించారో, నువ్వు చనిపోయే నాటికి ఈ ఆత్మ అంత పరిశుద్ధంగా ఉంటే అద్భుతం అన్నమాట. నువ్వు ఏ విషయంలో భయపడనక్కర్లేదు. అందుకు మనము శరీరంతో ఉండగానే ఈ ఆత్మను శుద్ధి చేసుకునే అవకాశం ఉంది కనుక ఈ ఆత్మను మనము చనిపోయే ముందు ఈ ఆత్మను దేవునికి, ఆయన మనకి ఎలాగ అప్పగించారో అలాగే అప్పగించాలి. యేసయ్య మీరు నాకు ఆత్మని ఇచ్చారు కదా, ఈ ఆత్మ నా మీద ఏ దోషారోపణ చేయనంతగా నేను పూర్తిగా సరి చేసుకున్నాను, క్షమాపణ పొందాను. మీరిచ్చిన ఆత్మని నేను చాలా భద్రంగా అప్పగిస్తున్నానయ్యా. నా ఆత్మ వలన నాకే శిక్ష పడకుండా నేను శుద్ధీకరించబడ్డానని నువ్వు ఎంత సంతోషంగా అప్పగించాలంటే అంత సంతోషంగా
అప్పగించటానికి సిద్ధపడాలి. ఒకవేళ ఈ ఆత్మని పరిశుద్ధంగా అప్పగించకపోతే నీ శరీరంతో చేసిన క్రియలన్నిటిని బట్టి రేపు నీ ఆత్మ నరకంలో హింసించబడుతుంది. ఇప్పుడు శరీరం తప్పించుకుంటుంది. శరీరం ఏమంటది? హలో, బాయ్ బాయ్ బాయ్, నీకు నాకు సంబంధం లేదు. అదేంటి, చేసిందంతా నువ్వు చేసావు, ఇప్పుడేమో శిక్ష నేను అనుభవించాలా అంటే, ఏ నీకు తెలివి లేదా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఏ దేవుడైతే నాలో నిన్ను పెట్టారో ఆ దేవుడు చెప్పిన విషయాలు నువ్వు వినలేదా? విన్నావుగా. నీ జాగ్రత్త నువ్వు తీసుకోలేదు, నాకు సంబంధం ఏంటి? నేను చెప్పినట్టల్లా నువ్వు వింటావా? మరి వింటే ఎలా ఉంటుంది? నా ఆశలు నా కోరికలు తీర్చుకోవడానికి నేను ఏదో అడిగాను అనుకో, నీ బుద్ధి ఏమైంది? దేవునికి భయపడవలసిన నీ భయం ఏమైంది? ఆ రోజు నువ్వు దేవునికి భయపడి ఉంటే నా మాట వినేదానివి కాదు కదా. నా మాట విన్నావు కనుక అనుభవించు అని శరీరం మోసగించి కుళ్ళిపోయి మట్టి అయిపోద్ది. అనుభవించవలసింది ఎవరు? ఆత్మ. నీ ఆత్మని దేవునికి పరిశుద్ధమైనదిగా అప్పగిస్తావో, అపవిత్రమైనదిగా సాతానికి, నరకానికి అప్పగిస్తావో నీ చేతుల్లోనే ఉంది. ఇంకా అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది నీకు ఇప్పటికి. రేపు నాకు తెలియదు అన్నావు అనుకో, నేను ఇప్పుడు చెప్పిన వాటన్నిటినీ దేవుడు నీ ముందు రికార్డ్ చేసినవి వేస్తారు. 2026 ఏప్రిల్ 3వ తారీఖున ఎజ్రా పాస్టర్ నీకు అన్ని వివరంగా చెప్పారా లేదా? విన్నావు కదా, గ్రహించుకున్నావు కదా. మరి ఆ రోజు నువ్వేమయ్యావు? ఇప్పుడు నాకు తెలియదు అంటున్నావు. ఇదిగో ప్రూఫ్ ఇది. కానీ దేవుడు ఈ మందిరంలో ఎంతమంది ఉన్నారో అదే సమయంలో యూట్యూబ్లో ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ దేవుడు ఈ వీడియో మీరు ఎంతమంది హాజరయ్యారో మీ అందరి ఫోటోలతో సహా జూమ్ చేసి దేవుడు చూపిస్తాడు. ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, లేనంటావేమో, ఇదిగో నువ్వు పలానా చోట ఉన్నావు, పలానా వారి ప్రక్కన ఉన్నావు, నువ్వు పలానా సమయానికి వచ్చావని మొత్తం డేట్, టైం, ప్రూఫ్తో సహా దేవుడిని ముందు పెడతారు. మరి అప్పుడేం చేస్తావు? తెలివిగా బొంకేద్దాం అనుకుంటున్నావా? నీ బొంకుడు మనుషుల దగ్గర పనిచేస్తుంది, దేవుని దగ్గర పనిచేయదు. అందుకు మన ఆత్మీయ జీవితాలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, నేను ఎప్పుడూ అంటూ ఉంటానే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. ఎలాగా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి అనగా నీ శరీరాన్ని, నీ ఆత్మ ఏం చేయాలంటే నలగొట్టడం నేర్చుకోవాలి. అందుకే ఈ 2 రోజులు ఉపవాసం ఎందుకు పెట్టామంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవటానికి. నువ్వు తిండిపోతు అయితే ఉపవాసం ఉండలేవు. బీపీ, షుగర్లు అంటావా? దేవునికి అప్పగించే. దేవుని సన్నిధిలో ఈ 2 దినాలు కఠినంగా ఉపవాసం ఉండి మన శరీరాన్ని నలగొట్టుకుంటే తప్పకుండా మన ఆత్మ పరలోకానికి సిద్ధపరచబడుతుంది. మనం ఉపవాసం ఉండవలసిన సమయంలో ఉపవాసం ఉండలేదనుకో, మన శరీరం మన మాట ఏంది, దీనికి కొవ్వు బలిసి ఎప్పుడు చూసినా శరీర కోరికల్ని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఉపవాసం ఎప్పుడైతే పెట్టావో నీ మనసు, నీ ఏకాగ్రత దేవుని మీదకి వెళ్తుంది. నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాట వినాలి, ఈ 2 దినాలు దేవునికి నేను దగ్గర అవ్వాలని నీ ఆత్మ
దేవునికి దగ్గర చేస్తుంది. ఈ శరీరం ఏమో తినే, ఆ పాస్టర్ అలాగే చెప్తాడు పాస్టర్, తినే బాగా పీక్ వరకు తినే, నిద్రపో, ప్రార్థన చేసుకోవద్దు, ఈరోజు ఏదో గుడ్ ఫ్రైడే కనుక వచ్చావు, రేపటి నుంచి రావద్దు, సాయంత్రం రావద్దు, నీకు పని పాట లేదేంటి, ఒకరోజు పూట వెళ్తే సరిపోద్దులే అంటది ఈ శరీరం, పనికి మాలిన శరీరం. ఈ కొవ్వు బలిసిన శరీరం ఏమంటుందంటే, వెళ్ళదా? ఏం చేస్తాడు పాస్టర్? వెళ్ళకపోతే మనల్ని అడుగుతాడా? అడగని చూద్దాం. ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్ లేదా, ఇంకో పాస్టర్ లేడా? ఈ పాస్టర్ ఒక్కడే ఉన్నాడు మనకే అంటది ఈ శరీరం. ఈ కొవ్వు బలిసిన శరీరం ఏమంటదంటే, మనల్ని తిరుగుబాటు చేయమంటది, తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తుంది ఈ కొవ్వు పట్టిన శరీరం. అదే ఉపవాసంతో నలగొట్టబడిన శరీరం ఏమంటదంటే, ఆత్మ చెప్పిన మాట దేవునికి లోబడమని చెప్తుంది. ఉపవాసానికి దేవునికి అవినాభావ సంబంధం ఉంది. ఆయన మనకు ఉపవాసం నేర్పించడానికి ఈ పరిచర్య ప్రారంభించక ముందే యేసుప్రభువు మొట్టమొదటిగా ఉపవాసంతో ప్రారంభించారు పరిచర్య. ఉపవాసం చేసిన తర్వాత అప్పుడు ప్రకటించటం మొదలుపెట్టారు. మన భక్తి ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి తెలుసా? ఉపవాసం దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. ఉపవాసం చేయటం నీకు చేతనవ్వకపోతే నీ భక్తి సరి అయింది కాదు, నీ భక్తి సంపూర్ణమైనది కాదు. ఉపవాసం చేయటానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావంటే నీ శరీరంలో కొవ్వు బలిసిపోయి నిన్ను దేవునికి దగ్గరకు రాకుండా నిన్ను లోకానుసారంగా ప్రేరేపిస్తుంది. పచ్చిగా చెప్పాలంటే అంతే. నీ శరీరంలో ఉన్న కొవ్వు కరగాలంటే ఉపవాసం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో అప్పుడు నిజమైన ఉపవాసం, దొంగ ఉపవాసం కాదు, నిజమైన ఉపవాసం ఉండాలి. నిజమైన ఉపవాసం అంటే ఎప్పుడైనా ఇంక బాగా దాహం అనిపిస్తే దాహం తీర్చుకోవడానికి మంచి నీళ్ళు తప్ప ఇంకా టీ, కాఫీ, పాలు, జ్యూసులు, అరటిపళ్ళు, ఇడ్లీలు, ఉప్మా ఇవేం ముట్టుకోకూడదు. అది దొంగ ఉపవాసం అంటే. అన్నీ తినేసి దొంగ ఉపవాసం చేస్తే దేవునికి అది ఉపవాసం అనిపించదు. నువ్వు పెద్ద దొంగవి, మోసగాడివి, మోసగత్తివని దేవుడు లైట్గా తీసుకుంటారు. అందుకే నీ శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? నలగొట్టుకోవాలి. అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? ఆరాధనకు వచ్చినప్పుడు కూడా ఇంటికి వెళ్ళే వరకు ఏమీ ముట్టుకోకూడదు అన్నట్టుగా రావాలి. తినేసి వచ్చావనుకో అది కథ. తినేసి వస్తే కునిపట్లాడటం తప్ప ఇంకేముండదు నీకు, అదే పని. వినేదేముండదు, చేసేదేముండదు, నిద్రపోవటానికి వస్తావు ఇక్కడికి. నీ శరీరాన్ని దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి నీ శరీరాన్ని నలగొట్టుకొని రావాలి, కడుపు మార్చుకొని రావాలి. అప్పుడు నీలో దేవుని ఆత్మానుసారమైన క్రియ జరుగుతుంది. ఆమేన్. సరే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం.